ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసుప్రభు బాప్తిసం ఎందుకు తీసుకున్నారు, అసలు యేసుప్రభు బాప్తిసం తీసుకోవాల్సిన కారణం ఏమిటి, ఎందుకు తీసుకున్నారు అనే అంశం గురించి మాట్లాడదాం. సో ఒకసారి కంపేర్ చేద్దాం. మా యేసుప్రభుకి మన బాప్తిసానికి కంపేర్ చేద్దాం. మనం బాప్తిసం ఎందుకు తీసుకుంటాం? యేసుప్రభు వారే మనకు రక్షకుడు, ఆయనే మన పాపాన్ని తీసేసేవాడు, ఆయన సిలువలోనే మనకు రక్షణ ఉంది, ఆయన రక్తంలోనే మన పాపాలు కొట్టుకోబడతాయి, ఆయన సిలువ దగ్గరికి వెళ్తేనే మన రక్షణ ఉంది అని మనం నమ్మి ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో లేదా యేసుక్రీస్తు వారి నామంలో మనం బాప్తిసం అనేది తీసుకుంటాం. మరి యేసు ప్రభువు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? ఆయన ఏమైనా పాపం చేశాడా? అంటే ఈ మాట నేను ప్రయోగించడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది మతోన్మాదులు యేసు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకున్నారు కదా, సో ఆయన మీరు ఏ విధంగా అయితే పాపాలు చేసి బాప్తిసం తీసుకుంటున్నారో ఆయన కూడా పాపం చేశాడు, అందుకనే యేసు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకున్నారు అనే వాళ్ళు ఈ సమాజంలో లేకపోలేదు. అందుకని అసలు యేసు ప్రభు వారు బాప్తిసం ఎందుకు తీసుకున్నారు అనే అంశం గురించి నేను మాట్లాడడానికి ఇప్పుడు వచ్చాను. సో యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుందే 30వ ఏట. యేసుప్రభు బాప్తిసం తీసుకుంది 30వ ఏట. సో దీని ఆంతరం ఏమిటో ఒకసారి తెలియాలంటే మనకి లేవీ వ్యవస్థ గురించి కొంచెం అవగాహన ఉండాలి. లేవీ వ్యవస్థ. సో ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాలు మొత్తం ఎన్ని? 12 గోత్రాలు. 11 గోత్రాలు వాళ్ళ పని చేసుకుంటారు. ఇప్పుడు ఇంకో గోత్రం ఉంది కదా, ఆ గోత్రం పేరే లేవీ గోత్రం. ఈ లేవీ గోత్రం వాళ్ళు దేవుని సేవ చేయాలి. అనగా దేవుని సేవ అంటే ఈ లేవీల్ని యాజకత్వం వహించాలి. ఈ యాజకత్వం వీళ్ళు ఎప్పుడు వహిస్తారంటే 30వ ఏట వచ్చినప్పుడు లేవీలు యాజకత్వం వహించి దేవుని సేవ అనేది వాళ్ళు అప్పుడు చేస్తారు. అప్పుడు ఓకే. సో ఇప్పుడు ఇలా 30వ ఏట వచ్చినప్పుడు వీళ్ళు యాజక ధర్మాన్ని వహించాలంటే ఒక్కసారి నీళ్ళలోకి వెళ్ళి ఈ నీళ్ళలో ఇప్పుడు ఏ విధంగా బాప్తిసం తీసుకున్నారో ఆ విధంగా మునిగి లేవాలి. ఇది మీకు లేవియాకాండం 29వ అధ్యాయం చదివితే ఒకసారి అర్థం అవుతుంది. లేవియాకాండం 29వ అధ్యాయం చదివితే యాజక ధర్మం వహించాలి అంటే ఒకసారి మునిగి వచ్చి బట్ట కట్టుకొని వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్ళాలి. అలా ఇక దేవుని సేవ చేయడానికి వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా లేవీలు ఏ విధంగా అయితే పరిచర్య ప్రారంభించడానికి, వాళ్ళ మినిస్ట్రీ ఏదైతే ప్రారంభించడానికి ఈ విధంగా ఈ బాప్తిసం లాంటిది అనేది ఒక అంకితం లాంటిది, వాళ్ళు ఆ విధంగా ఒక ప్రతిష్ట లాంటిది చేస్తారు. మన ప్రతిష్ట అంటే వేరే అనుకోకండి, ప్రతిష్ట అంటే ఈ విధంగా పరిచర్య చేయడానికి వాళ్ళు తీసుకునే ఒక అంకితం లాంటిది ఇది. సో యేసు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకుంది 30వ ఏట. అందుకని యేసు ప్రభు వారు తన పరిచర్య ప్రారంభించడానికి యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు. మరి అదేంటి, యేసు ప్రభు వారు యూదుడు కదా, ఎందుకని బాప్తిసం తీసుకున్నారు? లేవీల క్రమాన్ని ఎందుకు అనుసరించారంటే, అవును ఆయన యూదుడే, కానీ లేవీల క్రమాన్ని ఎందుకు అనుసరించాడు అంటే ఆయన అప్పటి నుంచి ఇంకా మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేయాలి. ఇక దేవుని సేవ అంటే దేవుని నీతి ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలి, దాని గురించి బోధించాలి. ఇంకా అప్పటి నుంచి ఆయన మినిస్ట్రీ ఏదైతే ఉందో అప్పటి నుంచి అది ప్రారంభం అవుతుంది. సో అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్తారు. అంటే అంతకు ముందు కూడా వాళ్ళు బాప్తిసాలు తీసుకుంటూనే ఉంటారు. ఆ యోర్దాను ప్రాంతం వారు, యోధా దేశం వారు అందరూ పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇచ్చి యోహాను వారికి బాప్తిసం ఇస్తూనే ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడు అదేంటి, నేను నీ చేతే బాప్తిసం పొందవలసిన వాడండి, నీవు నా దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటాయి, నీతి యావత్తు ఇలాగ చేయవలసిందికైతే ఇప్పటికైతే కానిమ్ము అని మత్తయి సువార్తలో మనం చూస్తాం. అంటే నీతిని నెరవేర్చడానికి ఏదైనా నీతి యేసు ప్రభు వారి పరిచర్య 30 ఏట నుంచి ప్రారంభం అవుతుంది. అందుకని బాప్తిసం అనేది ఒక అంకితంగా తీసుకున్నారు. కానీ ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక.